ఈ పురుగులంటే కోడి పిల్లలకి చాలా ఇష్టం. వీటిని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో తక్కువ ఖర్చుతోని ఈ వీడియోలో మీకు చూపిస్తా. ఇప్పుడు మీరు చూసిన పురుగుల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. హోమ్ మేడ్ లార్వా అంటారు. ఈ లార్వా ఈగలతోనైతే తయారవుతుంది. ఎంత ఈజీగా అంటే చాలా తక్కువ ఖర్చుతోనే ఈ లార్వానైతే తయారు చేసుకోవచ్చు. అవి వేసుకోవడం వల్ల మన కోళ్ళు అయితే చాలా ప్రోటీన్ ఎక్కువ అందుతుంది. వాటికి చాలా హెల్దీగా ఎలాంటి డిసీజులు అయితే రావన్నమాట. సో నేనైతే ఎప్పటి నుంచో ఇప్పుడు 3-4 ఇయర్స్ నుంచి ఇలానే తయారు చేసుకుంటూ పిల్లలకి ఇస్తాను. పిల్లలు మంచి గ్రోత్ వస్తాయి. మనకు కావాల్సినవి ఏమన్నా అన్హెల్దీగా ఉన్న కోళ్ళకు కూడా వేస్తాను అనమాట. సో వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. వాటికి కావాల్సినవి ఏమేమి ఐటమ్సో ఒక్కొక్కటిగా క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని అయితే ఒక లైక్ ఇవ్వండి. స్కిప్ చేయకుండా చూస్తే మీరు పాయింట్ టు పాయింట్ అన్నీ నేర్చుకోవచ్చు. ముందుగా ఈ పద్ధతి కోసం కావాల్సింది ఒక టెంకె లేదన్నా ఇట్లాంటి వెడల్పుగా ఉండే ఒక టబ్బు లాంటిది ఏదైనా తీసుకోండి. అండ్ కొన్ని వాటర్ కావాలి. అండ్ దీనికి కావాల్సింది పెండ, బర్రె పేడ, ఆవు పేడ, ఏదైనా ఎనీవన్. కొంచెం పచ్చిగా ఉండొద్దు, కొంచెం ఇలా గట్టి గట్టిగా ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ వాటర్ గురించి చెప్పాలి మీకు. వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు ప్యూరిఫైర్ వాటర్ మాత్రం వాడకూడదు. గుర్తుపెట్టుకోండి. ప్యూరిఫైర్ వాటర్ వాడితే ఖచ్చితంగా ఆ లార్వా అయితే రాదు, అందులోనే చనిపోతుంది. కాబట్టి మనం బోర్ నీళ్ళు కానీ, నల్ల నీళ్ళు కానీ, కాలువ నీళ్ళు కానీ, వాగు నీళ్ళు కానీ వాటిని అయితే వాడుకోవాలి. ఇంకోటి మెయిన్గా తవుడు. ఇందులో ఖర్చు అయ్యేది జస్ట్ ఈ తవుడు ఒక్కటే. ఈ తవుడుకు ఒక్కదానికే మనకి డబ్బులు తగులుతాయి, ఖర్చు అవుతుంది. ఇక మొత్తం ఫ్రీగా వచ్చే ఇవన్నీ వీటితోనే ఇప్పుడు మనం లార్వా అయితే తయారు చేసుకోవాలి. ఎలా చేస్తానో ఒక్కొక్క పాయింట్ని అయితే మిస్ కాకుండా చూసేయండి. సో ఇప్పుడు ఈ టెంకె ఉంది కదా, ఈ టెంకెని అయితే తీసుకొని మనం ముందుగా ఈ టెంకెలోకి పేడ అయితే వేసుకోవాలి. సరిపోద్ది, ఇంత పేడ తీసుకున్నాను. ఈసారి ఎక్కువ లార్వా చేద్దామని చెప్పి ఇంతైతే తీసుకున్నాను. ఇందులోకి మనం డైరెక్ట్గా తవుడు వేసుకోవడమే, ఇంకేం లేదు. తవుడు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతకు ముందుకు మీకు చెక్క పట్టితో పల్లి పట్టితోని చేసేదైతే చూపించిన, పత్తి పట్టితోని. కానీ ఇప్పుడు అట్ట కాదు మనకి. అప్పుడు ఇంకా కొంచెం ఖర్చు అవుతుండేది తవుడికి అండ్ చెక్క, అదే పత్తి చెక్కకి. ఆ రెండింటికి డబ్బులే కావాల్సి వస్తుంది. అప్పుడు ఎంత 60 రూపాయలు దాకా, దానికో 30, దీనికో 30. ఇప్పుడు అంత అవసరం లేదు, జస్ట్ 30 రూపాయలు. అంటే కేజీ బట్ట మనం హాఫ్ కేజీ వాడుతుంది. ఒక 15 రూపాయలతోనే అయిపోద్ది అనమాట. మీకు ఇది ఎంత మోతాదు అనేది మీకే అర్థమవుతుంది. ఆల్మోస్ట్ సరిపోయేంత విధంగా, అంటే ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ తవుడు పోయాల్సిన అవసరం లేదు. కొంచెం మనకి కలుస్తుంది, కలిసిపోయింది అని అనుకునే విధంగా అయితే పోసుకోవాలి. కొంచెం ఎక్కువైనా పర్లేదు, తక్కువ అయితే కావద్దు అనమాట. ఎందుకంటే ఆ తవుడే కొద్దిగా స్మెల్ వస్తుంది. లైట్గా ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీంట్లోకి తడి ఎక్కువ ఉందనుకో వాటర్ చల్లుకోవద్దు. తడి తక్కువ ఉన్నప్పుడు లైట్గా అయితే ఇట్లా వాటర్ చల్లుకోవాలి. చల్లుకొని ఇట్లా దగ్గరికి అనుకోవడమే. పైనంగా లైట్గా ఇట్లా అయితే చల్లుకోవాలి. మళ్ళీ తవుడుని ఇట్లా లైట్గా పరుచుకోవాలి. సో ప్రాసెస్ అయితే కంప్లీట్. ఇంకా మనకి తవుడు అయితే బాగానే వెలిగింది. నెక్స్ట్ సారికి మళ్ళీ వస్తుంది తవుడు. సో దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి మనం సేఫ్గా ఉండే ప్లేస్లో, అంటే ఈగలు రావాలి కానీ ఎలాంటి పక్షులు, పిట్టలు, కోళ్ళు తినకూడదు, చీమలు పట్టకూడదు, అలాంటి ప్లేస్లో పెట్టుకోవాలి. ఇంకొక మెయిన్ విషయం, దీన్ని ఇలా పెట్టినప్పుడు మనం చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చిన కవర్ కానీ, లేదంటే ఈగలు ఎక్కువ వచ్చే ప్రదేశంలో కానీ పెట్టుకుంటే మనకు తొందరగా లార్వా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని తీసుకుపోయి మనం ఈగలు వచ్చే ప్లేస్లో అయితే పెట్టుకుందాం. ఇది మన ఇల్లే, మన ఇంటి దగ్గరే, ఇంటి ముందర యాప చెట్టు అయితే ఉంది. ఆ యాప చెట్టుకి యాపకాయలు రాలుతున్నాయి. ఇగో చూడండి, యాపకాయలకి ఎట్లా పడుతున్నాయో ఈగలు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం మన ప్లేసే కాబట్టి ఇక్కడ దగ్గరలోనే ఇక్కడైతే ఏర్పాటు చేసుకుంటాను నేను. ఇక్కడ ఏర్పాటు చేసుకొని కొన్ని యాప పండ్లు కూడా తీసుకొచ్చి అందులో వేస్తా, ఈగల్ని అట్రాక్ట్ చేయడానికి. చూసారు కదా, ఇన్ని యాప పండ్లు అయితే ఏరినా. ఈ యాప పండ్ని కొద్దిగా నలిచి అందులో అయితే వేద్దాం.
ఆల్రెడీ చూడండి ఈగలు అట్రాక్ట్ అయినాయి, మీకు కనిపిస్తున్నాయా? ఇగో గంప చుట్టూ ఈగలు అయితే వచ్చేసినాయి అప్పుడే. ఇప్పుడు ఇలా వేయడం వల్ల ఇంకా ఎక్కువ అయితే వస్తాయి. సో ఇదే కాకుండా మనం అరటి పండ్లు కానీ పాడైపోయినాయి ఏదైనా ఈగలు వచ్చి అట్రాక్ట్ చేసి పైన అయితే వేసుకోవాలి. అట్లా కూడా డైరెక్ట్ వస్తాయి, కానీ ఇంకా ఎక్కువ వస్తాయి. ఇంకా ఎక్కువ వస్తే ఎక్కువ ఎగ్స్ పెట్టి ఎక్కువ లార్వా తయారయ్యే అవకాశం అయితే మనకు ఉంటుంది. ఇంకొక మెయిన్ విషయం, చాలామందికి ఉన్న డౌట్ ఒకటి, ఇది స్మెల్ ఏమైనా వస్తుందా ఈ పురుగులు పట్టినప్పుడు అనుకుంటారు. అస్సలు స్మెల్ రాదు. వాటి లార్వా వచ్చేసి మనం ఇందులో మురిగిపోయి ఏం వేయం కాబట్టి లార్వా వచ్చేసి వాటి అన్నిటిని తినేస్తుంది. అవి స్మెల్ ఏం రావు, క్లియర్ కట్గా ఉంటాయి. అలా హెల్తీగా ఉన్న లార్వాని తీసుకుపోయి కోళ్ళకి వేస్తేనే మంచిది. మనకి ఎక్కడో చనిపోయిన వాటిలో కుళ్ళిపోయిన వాటిలలో వచ్చే లార్వా ఉంటుంది కదా, అది అస్సలు వేయకూడదు. దానివల్ల కోళ్ళకి డిసీజులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జాలి ఉండడం వల్ల ఇళ్ళ నుంచి అయితే ఈగలు పోవడానికి ఈజీగా ఉంటుంది. పైననేమో మనం వర్షం పడకుండా ఏదైనా పైన కప్పేసుకోవాలి. వర్షం కూడా అస్సలు పడొద్దు. వర్షం పడి తడిచిపోతే మెత్తగా అయిపోతే కుళ్ళిపోతుంది. మనకి ఈగలు అయితే లార్వా తొందరగా రాదనమాట. సో ఇక్కడైతే ఇట్లా పెట్టేసిన కదా, దీని మీద ఒక చెక్క లాంటిది అయితే ఏర్పాటు చేసుకుందాం. ఇదైతే ఏర్పాటు చేసుకున్నాం, ఎక్సలెంట్గా సరిపోయింది. అయితే మీరు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది, ఇంతటితోనే అయిపోలేదు. ఒక 3 days మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇలాంటి వాటర్ స్ప్రే గన్ ఒకటి మీ దగ్గర ఉంటే మాత్రం ఇట్లా వాటర్ అయితే స్ప్రే చేసుకోవాలి. ఇంకోటి గన్ను లేకున్నా కానీ చేయితోనైనా తడిపి ఇట్లా చల్లొచ్చు. అది ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇట్లా ఇట్లా లైట్గా అయితే స్ప్రే చేసుకోవాలి. ఎక్కువ మళ్ళీ రొచ్చు చేయొద్దు. ఇట్లా లైట్గా పైన తడితోని ఇట్లా స్ప్రే చేసుకుంటే అదనేది ఎప్పుడు తేమగా ఉండడం వల్ల ఈగ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినాక అసలైన విషయం ఏంటంటే ఇది మెయిన్. ఇది స్టార్టింగ్లో చెప్తే మీరు వీడియో స్కిప్ చేస్తారు కాబట్టి నేను చెప్పలేదు. ఇప్పుడు మనం ఇది పత్తి చెక్కతోని పల్లి చెక్కతో చేయలేదు, ఓన్లీ పేడతోని తౌడుతోని చేసినాం కాబట్టి ఇది మొత్తం బిర్రగా అయిపోద్ది ఒకటో రోజుకి. రెండో రోజుకి అయితే ఇంకా గట్టిగా పైన మొత్తం పేరుకుంటుంది అన్నమాట. మనం వాటర్ స్ప్రే కానీ లైట్గా వాటర్ పోస్తే అస్సలు సెట్ కాదు. మనం అలా పత్తి చెక్కతో పల్లి చెక్కతో చేసినప్పుడే చేయాలి. ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా మీరు రెండో రోజు కొంచెం వాటర్ ఎక్కువ ఇది మునిగిపోయేటట్టుగా వాటర్ అయితే పోసుకోవాలి. అట్లా రొచ్చు చేసుకుంటేనే ఈగలు ఎక్కువ వచ్చి లోపల ఆల్రెడీ ఈగల లార్వా అయితే తయారైద్ది. ఇది మాత్రం మెయిన్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, చేసిన 10 నిమిషాలకే మనకి ఈగలు అయితే చాలా వచ్చినాయి, ఇంకా వస్తాయి. ఇంకోటి, ఆ ఈగలు ఎక్కువ అయినాక ఒక 3 daysకి 3 రోజులలో పిల్లలు అయితే స్టార్ట్ అవుతాయి. అవి చిన్న చిన్న పురుగులా వస్తాయి, వాటిని చూసుకోవాలి. చిన్న సైజులు ఉన్నప్పుడు ఇంకొక 1 day 2 day ఉంచాలి, కొంచెం లావ్ అవుతాయి అన్నమాట. ఆ టయానికి అంటే అటు ఇటు 3 నుంచి 5 daysలో వాటిని తీసి కోళ్ళకైతే వేసేసుకోవాలి. లేదంటే అవి మళ్ళా గూడులా తయారయ్యి గట్టిగా తయారయ్యి మళ్ళీ ఈగ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ రోజులు ఉంచితే. చూడండి ఇవన్నీ లార్వాని అప్పుడే చూడండి, చూస్తున్నారు కదా. 2 days అవుతుంది ఇప్పటికి మనం దీన్ని తయారు చేసి. 2 రోజులకే ఇంకొక ఇప్పుడే చూడండి ఎన్నైనాయో మొత్తం. అదే చూసారు కదా, చాలా అయితే అయినాయి అప్పటికే. ఇంకా చాలా ఉంటాయి అడుగులా. మనం జాలి తీస్తే కోళ్ళు తింటాయి కాబట్టి తీయట్లేదు. సో ప్రాసెస్ మొత్తం చూశారు కదా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఏమనంటే, మీరు బ్రో ₹1 కూడా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు, మీరు ఇప్పుడు మళ్ళీ తౌడుకి డబ్బులు పెట్టాలి కదా అనుకోవచ్చు. యాక్చువల్లీ అట్లా ఎందుకన్నానంటే, చాలామంది దగ్గర గేదెలు అయితే ఉంటాయి, ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి చాలామందికి. మ్యాక్సిమం వాళ్ళ దగ్గర అయితే మ్యాక్సిమం తౌడైతే ఉంటుంది కాబట్టి వాళ్ళకి రూపాయి కూడా ఖర్చు ఉండదు కదా. అందుకని చెప్పి అలా అయితే అన్నాను. ఇక ఇప్పుడు ఖర్చుకొస్తే పెద్ద పనేం కాదు. ఒక ₹15 అంటే ఒక కేజీకి ఒక 2 నుంచి 3 తట్టలు అయితే చేసుకోవచ్చు మనం. ఎక్కువ కూడా ₹10 ఖర్చు అవుతుంది అంతే. ఖచ్చితంగా ఇలానే నేను చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ చేసుకోండి, పక్కా రిజల్ట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మీకు 2 రోజులకి రిజల్ట్ కూడా చూపించాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కోళ్ళ గురించి ఇలాంటి ఇన్ఫర్మేషన్లు మీకు ఏమైనా కావాలనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మంచి మంచి అప్డేట్ ఇస్తా. కోళ్ళని హెల్తీగా ఎలా పెంచుకోవాలో అన్ని టిప్స్ అయితే చెప్తుంటా. మళ్ళా బై.